వేసవిలో వాతావరణం చాలా వేడిగా మారుతుంది. సాధారణ రోజుల్లో 29 డిగ్రీల నుండి 38 డిగ్రీల వరకు ఉంటుంది. కానీ వేసవిలో మాత్రం 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఒక్కోసారి భానుడు పగపట్టినట్లు 48 డిగ్రీల వరకు కూడా పోతాడు. తద్వారా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వేసవిలో ఒకవైపు వేడి చెమట కారణంగా చిరాగ్గా ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మనం చేసే పని మీద ఈ వేడి ప్రభావం ఉంటుంది. సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్హీట్ కాగా శరీరం హోమియోస్టాసిస్ను అంటే శరీరంలో వేడి స్థిరత్వం సమతుల్యత స్థితిని సరిగా బ్యాలెన్స్ చేయలేనప్పుడు వేడి ఒత్తిడి పెరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రత పెరగడానికి దారితీస్తుంది. ఇలా శరీరంలో జరిగే ప్రత్యేక పరిస్థితిని వేడి ఒత్తిడి అంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, బయట ఎండలో ఎక్కువసేపు ఉండటం వంటి వాటి వలన శరీరంలో వేడి ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆందోళనగా అనిపించటం, మూర్ఛ రావటం, మైకం కమ్మినట్లుగా అనిపించటంతో మానసికంగా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమ్మర్స్లో మనకి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ టెంపరేచర్ పెరిగిపోతుంది. మనం 45, 46, 47, 48 వరకు కూడా చూస్తున్నాం. సో మన బాడీ టెంపరేచర్ అనేది యూజువల్గా 98.6 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉండాలన్నమాట. దీనికంటే మనకు ఒక 0.9 డిగ్రీస్ ఫారెన్హైట్ పెరగచ్చు, లేకపోతే 0.5 డిగ్రీ సెల్సియస్ అనేది పెరగచ్చు అనమాట. ఇంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఒకవేళ మన బాడీ టెంపరేచర్ కనుక ఎక్కువ పెరిగితే మనకి మెటబాలిజం అనేది స్లోగా అవుతుందన్నమాట. బాడీలో టెంపరేచర్ పెరిగిపోయి హైపర్థర్మియా అవుతుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న మాయిశ్చర్ కానీ వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. ఎక్సెస్ స్వెట్ అయిపోయి డీహైడ్రేషన్ అవుతుందన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం అనేది మన శరీరంలో నుండి బయటకు వస్తుందన్నమాట. వేసవిలో శరీరం హైడ్రేటెడ్గా ఉండాలంటే తప్పకుండా దాహమైనా కాకపోయినా నీటిని తాగాలి. అలానే ఎక్కువ తాగినా ఇబ్బందే. కాబట్టి నీటితో పాటు జ్యూసెస్, మజ్జిగ, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు ఇలా ద్రవ రూపంలో ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే కడుపులో ఏదో ఒకటి పడుతూనే ఉండాలి. సాధారణంగా నీటిని దాహం వేస్తున్నప్పుడు కానీ, శరీరానికి చెమటలు పడుతున్నప్పుడు కానీ, లేదా ప్రతి 2 గంటలకు ఒకసారి కానీ తీసుకోవటం చాలా మంచిది. ఇలా చేస్తే బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. రోజుకు మహిళలైతే 2.7 లీటర్ల నీటిని, పురుషులైతే 3.7 లీటర్ల నీటినైతే తాగాలి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ చెబుతుంది. అంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీలైతే రోజుకు 3 లీటర్ల నీరు తీసుకోవాలి. వేసవిలో అయితే మహిళలైనా పురుషులైనా కాస్త ఎక్కువ నీళ్లు తీసుకున్నా నష్టం లేదు. రోజుకు 20 నుండి 28 లీటర్ల నీటిని సౌకర్యవంతంగా ఫిల్టర్ చేసే సామర్థ్యం కిడ్నీలకు ఉంటుంది. గంటలో 1 లీటర్ నీటిని మాత్రమే ఫిల్టర్ చేసే స్టామినా ఉంటుంది. అంతకు మించి ఎక్కువ నీరుంటే కిడ్నీలకు భారం అవుతుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగినా ఇబ్బందే. వేసవిలో ఆహారాన్ని సరిగ్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే వేసవిలో శరీరంలో ఉండే అంతర్గత వేడిని తగ్గించాలంటే ఆహారం సరిగా తీసుకోవటం ఒక మార్గం. సమ్మర్లో తినే కొన్ని రకాల పండ్ల వలన శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు. వేసవిలో కొన్ని రకాల పండ్లను తినటం వలన బాడీలోని వేడిని తరిమేయొచ్చు. వాటిలో ప్రధానంగా కొన్నింటిని చూసుకుంటే గనక కీరదోసకాయ. దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. వీటిని సలాడ్గా లేదా మీకు ఇష్టమైన డిప్తో స్నాక్గా తీసుకోవచ్చు. అలాగే అల్లం, నిమ్మరసం కొంచెం కలిపి తాగితే ఎక్కువ లాభం పొందొచ్చు. ఇక పుచ్చకాయలు వేసవిలో హాట్ కేకులా అమ్ముడుపోతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన వీటిని తినడం, జ్యూస్గా చేసుకోవటం శరీరానికి ఎంతో లాభకరం. ఇక మజ్జిగ, భారతీయుల వేసవి పానీయంగా మజ్జిగనైతే చెప్పుకోవచ్చు. హైడ్రేట్గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా ఎంతో సహకరిస్తుంది. బటర్ మిల్క్గా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక మామిడి పండు, వేసవి రారాజుగా పిలువబడే మామిడిని తినటం వలన జీర్ణక్రియకు, హీట్ స్ట్రోక్ తగ్గించడానికి, శక్తిని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ రసం, సాధారణంగా వేసవిలో ఎక్కడ రోడ్ సైడ్ చూసినా నిమ్మకాయ షర్బత్ తయారు చేసేవారే కనిపిస్తూ ఉంటారు. అంటే నిమ్మకాయ షర్బత్కి అంత క్రేజ్ అన్నమాట. వేడిని లాగేసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిమ్మకాయ పాత్ర చెప్పలేనిది. ఇక కొబ్బరి బొండాలు ఎలక్ట్రోలైట్లతో నిండుంటాయి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్గా, చల్లగా కూడా ఉంచుతాయి.
వేసవిలో ఆహారంలో కోల్పోయిన పోషకాలను హైడ్రేట్ చేయడానికి, తిరిగి పొందటానికి సహాయపడే చాలా రకాల సీజనల్ పండ్లు, కూరగాయలు ఉన్నాయి. ఇవి లోపలి నుండి బలంగా, మృదువుగా ఉండే మెరిసే చర్మాన్ని మెయింటైన్ చేయటానికి, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, ఏ కలిగిన పండ్లను తినటం వలన కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చు. వేసవిలో తగినంత నీరు తీసుకుంటే చర్మానికి కూడా మంచిది. 94% నీటిని కలిగిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది మీ చర్మాన్ని మృదువుగా సాగేలా ఉంచుతుంది. సూర్యుని నుండి వచ్చే హానికరమైన యూవీ రేడియేషన్ నుండి సహజ రక్షణనిస్తుంది. ఇక అదేవిధంగా బొప్పాయి తినటం వలన చర్మానికి సంబంధించిన పోషకాలు అంది మొటిమలు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మామిడి, పైనాపిల్, కర్బూజా, స్ట్రాబెర్రీస్, కివి వంటి పండ్లు కూడా చర్మ సౌందర్యానికి కారణమవుతాయి. వాటితో పాటు వేసవిలో చెమట వలన దద్దుర్లు, మొటిమలు రావటం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు స్కిన్ కేర్ కొరకు మాయిశ్చరైజర్ క్రీమ్ అవసరమవుతుంది. వీటిని చర్మానికి రాసుకొని బయటికి వెళ్ళటం వలన మీకు ఫెయిర్ మరియు స్కిన్ టోన్ని అందిస్తాయి. వేసవికాలం ప్రకాశవంతంగా అద్భుతంగా ఉంటుంది. కానీ చెమట గ్రంథులలో నుండి వచ్చే చెమటను చూసినప్పుడల్లా గాలి ఆడని దుస్తులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నిజంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మీరు వాడే స్మార్ట్ ఫ్యాబ్రిక్ని ఎంచుకోవటం గురించి తేలికైన గాలి ఆడే దుస్తులను చూసుకుంటే, మొదటగా కాటన్ దుస్తులు. కాటన్ దుస్తులు శరీరంకి తగినంత గాలి ఆడనిచ్చే అత్యంత ప్రజాదరణ పొందిన సహజ దుస్తులు. పత్తి మొక్క నుండి వచ్చిన నూలు పోగు నుండి తయారు చేసినవి కాబట్టి వీటి పోగుల మధ్య ఉండే రంధ్రాలు మనకి తేలికగా గాలి ఆడేలా ఉంటాయి. శరీరంలోని చెమటను బయటికి పంపే విధంగా సౌకర్యవంతంగా ఉంటాయి. వేసవి దుస్తులుగా పిలిచే కాటన్లో ఫ్లోన్నెల్, మోస్లిన్, టెర్రీ క్లాత్, సాటిన్, వెల్వెటిన్, సెయిల్ క్లాత్ లాంటి కాటన్ వెరైటీస్ అందుబాటులో ఉంటాయి. లెనిన్ దుస్తులు కూడా నారా నుండి తయారైన సాధారణ ఫ్లాక్స్ ఫైబర్స్. ఇది చాలా తేలికగా శుభ్రం చేయడానికి ఈజీగా ఉండే గాలి ఆడే దుస్తులు. వీటితో పాటు షీర్, ఖాదీ, సిల్క్ లాంటి ఉష్ణోగ్రతను నియంత్రించి తేమను గ్రహించే దుస్తులు వేసవిలో సౌకర్యంగా ఉంటాయి. ముదురు రంగులున్న దుస్తులు ఇబ్బందిగా అనిపిస్తాయి. లేత లేదా పలచటి రంగులు వేసవిలో సౌకర్యంగా ఉంటాయి. బట్టలు మనవి ఏవైతే ఉంటాయో సింథటిక్వి కానీ, అంటే పాలిస్టర్ కానీ, రేయాన్స్ కానీ, నైలాన్స్ కానీ వేసినప్పుడు ఏమవుతుందంటే అవి స్వెట్ అనేది అబ్జార్బ్ అవ్వదన్నమాట. అలాగే మన బాడీ టెంపరేచర్ని అవి బాగా పెంచుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మన శరీరంలో ఆ స్వెట్ అక్కడే ఆగిపోయి అది అబ్జార్బ్ అవ్వకుండా మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్, ఇరిటేషన్, ఎగ్జిమాస్ రావడం జరుగుతుందన్నమాట. సో అందుకే మనము సాఫ్ట్ కాటన్స్, థిన్ కాటన్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవడము. తర్వాత మనకి పాప్లిన్ కానీ, మస్లిన్ కానీ, ఇలాంటి కాటన్స్ ఉంటాయి, 2x2s కానీ. సో ఇలాంటి సాఫ్ట్ కాటన్స్ కానీ, లేకపోతే హోజరీ మెటీరియల్స్లో ఉండే కాటన్ మనకి మినిమల్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. అంటే ఫుల్ కఫ్స్ వచ్చేసి ఇక్కడ థిక్గా రావడము, పోలో కాలర్ షర్ట్స్ లేకపోతే లాంగ్ హ్యాంగింగ్ షర్ట్స్ ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎయిర్ అనేది ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి ఎడ్జెస్లో, ఆర్మ్ హోల్స్లో స్వెట్ ఎక్కువగా వస్తుందన్నమాట. అదే మనం థిన్ లెనిన్ కాటన్స్ కానీ ఇలా రకరకాల కాటన్స్ని ప్రిఫర్ చేసామంటే, వైల్డ్ కాటన్స్ కానీ, సో మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా పిల్లలు లేదా వృద్ధులు ఎక్కువగా వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్కి గురవుతారు. దీనికి డీహైడ్రేషన్ కూడా బలాన్ని చేకూరుస్తుంది. 104 డిగ్రీల ఫారెన్హీట్ దాటితే వాంతులు, వికార, మూర్ఛ రావటం లాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాలలో కోమాలోకి కూడా వెళ్తూ ఉంటారు. వడదెబ్బ ప్రారంభ సంకేతాలు చూసుకుంటే గనక తలనొప్పి ఎక్కువ అవ్వటం, తల తిరగటం, చెమటలు రాకపోవటం, చర్మం వేడిగా ఎర్రగా ఉండటం, తిమ్మిర్లు రావటం, వికారం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవటం. తర్వాత కొంత ఈ పరిస్థితులు ఎక్కువయ్యి వడదెబ్బ తగిలిన వారిలో 104 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటే మూర్ఛపోతారు. కాబట్టి వడదెబ్బకు గురైన వారిని వెంటనే ఫ్యాన్ కింద గాలి తగిలేలా చేయాలి. రోగికి చల్లగా అనిపించేలా ఐస్ క్యూబ్స్ లేదా చల్లటి క్లాత్తో తుడవాలి. చుట్టూ గాలి తగిలేలా చూడాలి. తన దుస్తులను వదులు చేయాలి. ఈ వేసవి కాలంలో మనము సన్ స్ట్రోక్, వడదెబ్బ చూస్తుంటాము, అలాగే సివియర్ డీహైడ్రేషన్ చూస్తుంటాము. సో వీళ్ళలో ఏంటంటే బాగా తలనొప్పి వచ్చేసి వాంతులు అవ్వడము, చర్మం బాగా పొడి బారిపోవడము, మన నాలుక చూస్తే కూడా అసలు మొత్తం పొడి బారిపోయి ఉంటుందన్నమాట. అలా నురగలాగా రావడం కానీ,
స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు, కళ్ళు గుంటలోకి పోయినట్టుగా కనబడుతుంది అనమాట. చిన్నపిల్లలో మనం మాడ ఇలా తట్టి చూస్తే కూడా కొంచెం వాళ్ళకి హార్డ్గా అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి డీహైడ్రేషన్ లక్షణాలు. ముఖ్యంగా వాళ్ళు యూరినేట్ చేసినప్పుడు డార్క్ ఎల్లో కలర్లో చాలా కొంత మోతాదులో వాళ్ళు యూరినేట్ చేస్తారు ఆర్ యూరిన్ డ్రిబుల్ అవుతుంది. ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్. సో అందుచేతనే ఇలా డార్క్ కలర్ యూరిన్ డ్రిబుల్ అయినప్పుడు, చర్మం అలా డ్రైగా అయిపోయినప్పుడు, తర్వాత కళ్ళు గుంటలు బారినప్పుడు, నోరు ఎండిపోయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇంటర్వెన్షన్ అనేది అవసరం అన్నమాట. వీళ్ళ టాలరెన్స్ని బట్టి మనము ఓరల్ లిక్విడ్స్ ఇవ్వచ్చా, వామిటింగ్స్ అయిపోతున్నాయా, ఓరల్గా మనము నీళ్ళు ద్రవ పదార్థాలు ఇచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్స్ కానీ మజ్జిగ ఇలా ఏది ఇచ్చినా వామిటింగ్ అయినప్పుడు వెంటనే వీళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ రిససిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి నార్మల్ సలైన్ ఇవ్వడం కానీ డీహైడ్రేషన్కి గురి అయినప్పుడు, లేకపోతే వాళ్ళ షుగర్స్ బాగా తగ్గిపోయినప్పుడు డెక్స్ట్రోస్ కరెక్షన్ ఇచ్చి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఆ పరిస్థితికి రాకముందే మనము జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. మనము ఏ కాలంలో అయినా యూరినేట్ చేసినప్పుడు యూరిన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, జస్ట్ లైక్ వాటర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దాని కలర్ డార్క్ అయినప్పుడు, క్వాంటిటీ తగ్గినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం డీహైడ్రేషన్లోకి వెళ్తున్నామని. సమ్మర్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి వాతావరణం బట్టి మన ప్రయాణాలు ఉండేలా చూసుకోవాలి.